హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళొకసారి మీ ముందుకు వచ్చిన నేను ఒక విషయం చెప్దామని, మన 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా సంపాదించాలి ఫాస్ట్గా అనేది చెప్దామని వచ్చాను. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం అప్పుడప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తుంటాం. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది కదా. అందుకే సబ్స్క్రైబర్స్ అనేది ఎలా ఫాస్ట్గా రావాలనే విషయం గురించి చెప్దామని వచ్చాను. అది మనం షార్ట్స్ అనేది ఒక 5 మినిట్స్ షార్ట్స్, 10 మినిట్స్ షార్ట్స్, 1 మినిట్, 3 మినిట్ అట్లా షార్ట్స్ చేయడం వల్ల మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న ఏదైనా చిన్నగా మనం షార్ట్ చేసి రిలీజ్ చేయాలి. ఫస్ట్ కొత్తలో సాంగ్స్కి కానీ లేకపోతే కామెడీ వీడియోస్కి కానీ మనం షార్ట్స్ వేసి పంపడం వల్ల మనల్ని అందరు తెలుసుకుంటారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోమని పెట్టాలి ఖచ్చితంగా. మనం వీడియో మీద థంబ్నెయిల్ మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టాలి. లేకపోతే మనల్ని సబ్స్క్రైబ్ ఎవరు చేయరు. మనం ఆడియన్స్కి పెట్టాలి. ప్లస్ ఆడియన్స్ పెట్టినంత మాత్రాన సబ్స్క్రైబర్స్ అవుతారని అట్లా ఏం లేదు. కానీ వీడియోస్ కూడా మంచి చేయాలి. మంచి వీడియోస్ అంటే కామెడీ వీడియోస్ ట్రెండింగ్లో ఉన్న కామెడీ వీడియోస్కి మనం యాక్టింగ్ చేసి పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. మళ్ళీ వ్యూస్ పెరగాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియో మాత్రం పెట్టాలి. రోజుకో లాంగ్ వీడియో కంపల్సరీ పెట్టాలి. లాంగ్ వీడియోస్ చేయడం వల్లనే వాచ్ అవర్స్ అనేది కూడా పెరుగుతుంది కదా. ఓన్లీ షార్ట్స్ చేసేవాళ్ళు అయితే మిలియన్ల వ్యూస్ రావాలి. మరి దానికి మిలియన్ల వ్యూస్ అనేటివి ఎలా వస్తాయి? ఏదైనా ఒక షార్ట్ వైరల్ అయితేనే కదా మిలియన్ వ్యూస్ అని వస్తాయి. మనం మిలియన్ వ్యూస్ వస్తాయో రావో తెలియదు కాబట్టి లాంగ్ వీడియోస్ కంపల్సరీగా పెట్టాలి. మిలియన్ వ్యూస్ రావాలంటే ఏదైనా మన క్రేజీ ఐడియా తోటి షార్ట్ పోస్ట్ చేయడం వల్ల మనకి మిలియన్ వ్యూస్ అనేది వస్తారు. అందుకే ప్రతి చిన్న విషయమైనా సరే అది మనము షార్ట్ రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మనకు మిలియన్ వ్యూస్ అనేవి వస్తాయి. అంటే అందరు చేసే పని మనం పెట్టినంత మాత్రాన మిలియన్ వ్యూస్ అనేవి రావు కదా. మనం కొత్తగా మనం చేసే పని గురించి ఏదో విషయంలో మనము వీడియో అనేది షార్ట్ రూపంలో పెట్టడం వల్ల మనకు మిలియన్ వ్యూస్ అనేవి వస్తాయి. అందుకే ఎప్పుడు ఏ షార్ట్ అనేది వైరల్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి మనకు తోచిన వీడియోలన్నీ పెట్టాలి. తోచిన వీడియోలు అంటే రోజు అదే పనిగా మొత్తం వీడియోలు చేసుకుంటూ కూర్చోప్పుడు డైలీ 3-4 అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగాలని కొందరు వేరేటోళ్ళ వీడియోలని కూడా కాపీ చేసి పెడుతుంటారు కదా. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వ్యూస్ కింద కౌంట్ రావు. కాబట్టి మనం ఆ వీడియోలు అనేది పెట్టకూడదు. వేరే వాళ్ళవి కాపీ చేసి అసలు పెట్టకూడదు. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మళ్ళీ కొందరు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళ వీడియోస్ ఇట్లా టీవీలో వచ్చేటివి ప్రోమోస్ కానీ అవి ఇవి పెడతా ఉంటారు. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు కానీ వ్యూస్ కింద కౌంట్ రాదు. తర్వాత మనకు సబ్స్క్రైబర్ పెరిగినాక మన వ్యూస్ పెరిగినాక డిలీట్ చేద్దాం అనుకుంటారు. కానీ అలా డిలీట్ చేయకూడదు. డిలీట్ చేసినంత మాత్రాన మనకేం రాదు. మనం కొత్తలో యూట్యూబ్ పెట్టిన కొత్తలో ఏం చేస్తాం, న్యూ ఇయర్ బిగినర్స్ ఏం చేస్తారు, చాలా వీడియోలు పోస్ట్ చేస్తారు. చాలా వీడియోస్ పోస్ట్ చేసి తర్వాత పైసలు వచ్చినట్టు ఓకే వీడియోస్ అన్నీ వీటి మీదనే పడి వీడియోస్ అన్నీ పెడతారు. కానీ మనం మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని రోజుకొక 3-4 వీడియోస్ పెడితే సరిపోతుంది. అంతకు మించి పెట్టకూడదు. అట్లా మన సబ్స్క్రైబర్స్కి అనేది నోటిఫికేషన్ ద్వారా పోతుంది. 3 వీడియోస్ మాత్రమే నోటిఫికేషన్ ద్వారా పోతాయి. అందుకే అంతకు మించి వీడియోస్ చేయకూడదు. సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ ఎంతమంది పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళు అన్నీ చూడలేరు కదా. అందుకని 3-4 వీడియోలు చేసి పెడితే సరిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మంచి యాక్టింగ్ చేయాలి. అందులో యాక్టింగ్ చేయాలి. ప్లస్ ట్రెండింగ్లో ఉండే కామెడీ వీడియోస్ అనేది చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా పెరిగిపోతారు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.